తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మనకి జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెలలోనైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇక ఆగస్టు నెల చివరి ఆఖరుకు వచ్చినప్పటికీ మరి తెలంగాణలో వచ్చినందున రాష్ట్రంలో ఎప్పటి నుంచి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను ఏ జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయబోతున్నారో అన్నది కూడా ఈ వీడియోలో మనమైతే క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV AIDS, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మొదటిగానైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మరి ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చినప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటివరకు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జూలై నెల పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో మనమైతే స్పష్టంగానైతే సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం గాను వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెడుతున్న వీడియోస్ని మీరు తొందరగానైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మన వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏకంగా మన తెలంగాణలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి త్వరలోనైతే కొత్త పెన్షన్లో 4,000 రూపాయలు, 6,000 రూపాయలకు పంపిణీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి మనకి ఈ ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నారన్నమాట. ఇక ఈ నెల 28, 26 తారీఖు నుంచి అయితే తెలంగాణలో మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు అనేది పొందుతారో మీరందరూ కూడా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా చేసుకోవాల్సినటువంటి కొన్ని అప్డేట్స్, నియామకాలు అనేది ఉండడం జరిగిందన్నమాట. ఈగవేసి అప్డేట్లు, NPCI లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి. ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదంటే చెక్ చేసుకొని ఉండండి. ఎవరైతే కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నారో వారికి మాత్రమే నేరుగా అకౌంట్లోకి డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. సో ఇలా చిన్న చిన్న తప్పులు అనేది ఉంటే దాన్ని సరి చేసుకోండి అని తెలపడం జరిగింది ప్రభుత్వం. మరి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయలను అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ప్రభుత్వం నిధుల కొరత ద్వారా మళ్ళీ వాయిదాను అయితే వేయడం జరిగింది. ఇక ఈరోజు ఉన్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.